హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మనమైతే వానపల్లి నుంచి రామచంద్రపురం వెళ్ళబోతున్నాం. సో ఎందుకంటే గృహప్రవేశం అయితే ఉంది అనమాట రామచంద్రపురంలో. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాం ఆల్రెడీ. సో అండ్ చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే, క్లౌడ్స్ చూడండి అండ్ వాటర్ చాలా చాలా బాగుంది. సో పక్కన చూసారు కదా చిన్న చిన్న బోట్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇందులో అయితే బైక్స్ అండ్ కార్స్ కూడా ఎక్కించేస్తారు. సో ఇక్కడ చూడండి పక్కన అయితే ఒక బోట్ కూడా వెళ్తుంది. ఆ బోట్ కూడా ఫుల్ అనమాట. సో ఇది అటు సైడ్కి వెళ్తుంది, కోటిపల్లి రేవ్ అనమాట. సో ఇది ఇప్పుడైతే మనం బోట్లో ఉన్నాము. సో డ్రైవర్ అనమాట, అతను చూపిస్తున్నాను కదా. సో ఆయన అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ఫేమస్ అనమాట. సో మీరు మమ్మల్ని కూడా అట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక్కడైతే ఫుల్ గాలి వేస్తుంది, చాలా చాలా గాలి వేసేస్తుంది అనమాట. సో ఇంకా క్లౌడ్స్ అయితే చూస్తే నాకు భలే అనిపిస్తుంది అండ్ చల్లగా కూడా ఉంది, ఎందుకంటే మనం వాటర్లో కదా వెళ్ళేది. సో ఇంకా చల్లగా ఉంది. సో ఇంకా మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం, దిగిపోవడానికి అయితే ఆన్ ద వే అనమాట. సో ఇంకా చూసారు కదా, ఇంక చాలా చాలా అయితే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మనమైతే ఇప్పుడు. సో అండ్ చూడండి కొబ్బరి చెట్లు. సో ఇంకా లెట్స్ సీ, మనం దిగిపోయామన్నమాట. సో ఇంకా ఇదంతా చూసారు కదా ఇసుక మొత్తం. సో ఇప్పుడైతే మనం ద్రాక్షారామంలో అయితే ఉన్నాము. సో ఇది టెంపుల్ చూడండి ఎంత బాగుందంటే టెంపుల్. సో ఈ టెంపుల్కి అయితే ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. సో ఆ స్టోరీ వచ్చేసి పూర్వకాలంలో దేవుళ్ళు అయితే ఒక గుడి తయారు చేస్తున్నప్పుడు గోడ కడుతుంటే తెల్లవారిపోయిందని చెప్పేసి ఇంకా దేవుళ్ళు అయితే వెళ్ళిపోయారంట. సో అది ఇప్పటికీ కూడా ఎంతమంది అండ్ సిమెంట్లు వేసి అండ్ ఇటుకలు పెట్టి చేస్తున్నా కూడా సో ఇంకా అది అలాగే ఉండిపోయింది, ఇంకా అసలు ఉండట్లేదంట. సో ఈ అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగున్నారో. సో ఈ అమ్మవారి అయితే నీసు తింటున్నారని చెప్పేసి శివుడు ఈవిడ్ని బయటికి వెళ్ళిపోమన్నారని చెప్పారంట. సో ఇంకా బయటకి పంపించేశారు ఇంకా శివుడు. ఆవిడ ఇంకా చెట్టు దగ్గర అయితే అక్కడే ఉంటున్నారనమాట. సో ఇంక ఇక్కడ చూసారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. సో ఇక్కడ కొంతసేపు మేమైతే ఆగాము. సో ఆగామన్నమాట, ఇంకా బయలుదేరిపోయాం మళ్ళీ ఇంకా. సో ఇంక చూడండి వెళ్తూ ఉన్నాం. ఈ సంబర్ అంటేనే తాటి ముంజులు అంటేనే సంబర్ కదా. సో ఇంకైతే చూడండి తాటి ఆకులు వేసుకుని ఇంకా చలివేంద్రం కూడా పెడుతున్నారు. సో మేము ఇంకైతే ఆగలేదు. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. అది చూసారు కదా, అది రైల్వే స్టేషన్ ఓల్డ్ది. సో ప్లాట్ఫామ్ అనమాట అది. సో ఇప్పుడు వాడట్లేదు. సో ఇంకా లెట్స్ గో. సో ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా రామచంద్రపురంకి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనల్ అయితే ఇంకా రామచంద్రపురం అయితే వచ్చేసామన్నమాట. సో చూడండి క్లౌడ్స్, కాకపోతే కింద నుంచి అయితే చాలా వేడి వచ్చేస్తుంది. సో ఇంకా చాలా చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడైతే చూడండి ఒక డ్రింక్, గోదావరి స్పెషల్ అయిన డ్రింక్ ఏంటంటే ఆటోస్ అనమాట. సో ఆ ఫ్యాక్టరీ చూడండి ఎంత పెద్దది ఉందో. సో మెయిన్ గేట్ అయితే మీకు చూపిస్తాను. సో ఇంకా ఆటోస్ అంటేనే గోదావరి అంటేనే ఆటోస్. చూడండి ఇదే మెయిన్ గేట్ అనమాట ఆ డ్రింక్స్ ఫ్యాక్టరీ. సో ఇంకైతే రామచంద్రపురం వచ్చేసామన్నమాట. సో ఇంకా వెళ్ళిపోతున్నాం, దగ్గరికి అయితే వచ్చేసాం ఇంటి దగ్గరికి. సో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేసామో కూడా మీకు చెప్తాము. సో ఇది పార్ట్ 1 అనమాట, గృహప్రవేశం వీడియో. అండ్ మేము వెళ్ళడం అయితే పార్ట్ 1. సో అక్కడికి వెళ్ళి తీయడం అదంతా కూడా గృహప్రవేశం అయితే పార్ట్ 2 కింద పెడతాం. సో ఇంకా బ్రిడ్జ్ ఎక్కేసామంటే ఇంక ఇంటికి వచ్చేసాం. అందరు ముచ్చట్లు అండ్ గృహప్రవేశానికి అన్నీ సర్దిరేరనమాట. సో ఇక్కడైతే పాప పడుకుంది. సో ఇంకా చూడండి ఫిషెస్ కూడా ఎంత బాగున్నాయి అంటే, ఇంకా చామంతి పూలు అవన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టేశారు. సో ఇదనమాట ఇల్లు అయితే. ఇది అద్దెకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఇంకైతే ఫుల్ చలి కూడా పెట్టేస్తుంది, ఏసీ వేస్తారనమాట. ఇంకా బయటకు అయితే వస్తాం. సో చూసారు కదా మా షీరో అనమాట, ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాడు కదా. సో ఇంకా బయటకు అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి 2 దగ్గరలో. సో అక్కడైతే పూజ జరుగుతూ ఉంది. సో ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు అద్దెకున్న ఇల్లు అయితే చూపిస్తామన్నమాట. సో ఇది మెయిన్ గేట్ అనమాట ఇంట్లోకి వెళ్ళడానికి. సో రండి వెళ్దాం. సో ఇక్కడైతే పైప్ ఉంది. సో ఒక బాబు అయితే పరిగెట్టేస్తున్నాడు. సో ఇదంతా కూడా ఒక బయట అనమాట. సో ఇంకా ఇది ఇట్లా లోపలికి వెళ్తే మన అద్దెకుండేది వస్తుంది. సో చూడండి అక్కడ క్షీరత అయితే మా తమ్ముడు అయితే ఆడుకుంటున్నాడు. సో ఇది సంద అనమాట. సో ఇప్పుడైతే క్షీర దగ్గరికి వెళ్ళిపోదాం. క్షీరత అయితే కొంతసేపు ఆడుకుంటున్నాం అనమాట మేము సరదాగా కూడా. సో ఇదిగోండి ఇదనమాట ఇల్లు. ఓకే మరి బాయ్. పార్ట్ 2 కూడా కంపల్సరీ చూడండి. బాయ్.